ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. మార్చ్ 9th టుబెక్టమీ ఓపెన్ సర్జరీ అయింది. అది పెద్ద మైనర్ సర్జరీ ఏం కాదు, కానీ నాకు కొంచెం కాంప్లికేటెడ్ అయింది. అంటే సర్జరీ సరిగ్గా చేయలేదు నాకు. సో ఇంకా ఆ రోజు అయిన రోజు నుంచి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తానే ఉంది, తగ్గట్లేదు అసలు. నేను ఎవరితో అయినా ప్రార్థన చేయించుకోవాలని ఆలోచన కూడా నాకు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దేవుడు ఈ కార్యం నేనే త్వరపెడుతున్నా అని చెప్పి నాతో మాట్లాడారు. దేవా నువ్వే కదా చేసావు, నువ్వే తగ్గిస్తావులే అని నేనే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. కానీ ఒక్కటని కాదండి, ప్రతిరోజు ఏదో ఒకటి. మా బాబు చిన్న బాబు 1 year, వాడి నిద్రలో అసలు మామూలుగానే తన్నాడు, కానీ నాకు చాలా నొప్పి వచ్చింది. ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా, కానీ నాకు వెళ్ళాలనిపించట్లేదు. దేవా నువ్వు చేసింది ఎందుకు, నాకు అసలు ఇంతెందుకు నేను బాధపడుతున్నాను, ఇంతెందుకు నేను ఇబ్బంది పడుతున్నా అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని నేను వెళ్ళలే. ఆ రోజు నైట్ ప్రార్థన చేసుకుని అదే నొప్పితో భరిస్తూ పడుకున్నా. ఆ నెక్స్ట్ డే మా అత్తయ్య గారు వచ్చి పాస్టర్ గారికి చెప్పి నాకు ప్రార్థన చేయించారు. అప్పుడు వరకు ఉన్న నీరసము, అసలు ఓపిక లేదు లెగడానికి. నాకు అందులో యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి అసలు లెగలేని పరిస్థితి, నాకు చాలా ఎక్కువగా ఉంది ఇన్ఫెక్షన్. ఇంకా అసలు నేను లెగలేను, నేను ఇంకా నడవలేకపోతున్నా. దేవా ఏంటో నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టున్నా, మరి నువ్వు మాట్లాడావని నేను అనుకున్నా. కానీ కొన్నిసార్లు మనకి దైవజనుడి ప్రార్థన ఎంత అవసరం అనేది నాకు దేవుడు ఆ రోజు నాకు బయలుపరిచారనమాట. అయితే అయ్యగారు నాకు ఫోన్ చేశారు సండే రోజు. అప్పటికే అమ్మగారు మా అత్తయ్య గారు ప్రేయర్ చేయించారు కదా, అప్పటికే నేను స్వస్థత పొందాను. అయితే అయ్యగారు ఫోన్ చేసినప్పటికీ నేను సాక్ష్యం చెప్పా, అయ్యగారు నాకు ఆల్రెడీ స్వస్థత వచ్చింది అని. సో నేను ఎంతో బలపడ్డాను అయ్యగారు ప్రార్థన వల్ల. ఇక్కడ నా గురించి ఆ రోజు ప్రార్థన కూడా చేశారు మీరు అందరూ, మీ అందరిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. అండ్ నిన్న కూడా ఒక సాక్ష్యము. నిన్న ఏం జరిగిందంటే, నేను పెయిన్ వస్తుందని చెప్పి వేడి నీళ్ళు, మామూలుగా హాట్ బ్యాగ్ పెట్టుకుంటాం కదా, అది పెట్టుకుంటున్నాను నేను అక్కడే ఆ స్టిచెస్ ప్లేస్లో. పెట్టుకోమని చెప్పారు డాక్టర్ అని నొప్పి వచ్చినప్పుడు. ఆ బ్యాగ్ పగిలిపోయి మొత్తం కాలిపోయింది నాకు. అసలు ఇక్కడ నుంచునే పరిస్థితి కూడా నాది కాదు, కానీ దేవుడు అక్కడి నుంచి నేను స్వస్థపరిచి ఇవాళ సాక్ష్యం చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చిన దేవుడికి, నా కోసం ప్రార్థించిన అయ్యగారి కోసం అందరినీ బట్టి నేను స్తుతిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. గట్టిగా చెప్పలు కూడా దేవుడు గట్టిగా చెప్పలు కూడా. మేమందరం కూడా ప్రార్థన చేసాం 40 days ప్రేయర్లో ఆ బిడ్డను మెత్తమై. మరి దేవుడు మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి మరి ఇక్కడికి వచ్చి నిన్ననే జరిగిందంటే చూడండి. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. ఆ బిడ్డను సంపూర్ణ స్వస్థ ఇచ్చి మన మధ్య నిలబెట్టిన విధానానికి ఆ దేవునికి నిండు వందనాలు తెలియజేస్తాను. మన ప్రభువు గెలిచినాడు సమాధిని, ఘన విభుడు మృతిని గెలిచి లేచెను. రాజు తొక్కెను సాతానును, నాదుడైసు నిత్య జీవము నొసగెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ప్రభావములు నిత్యము యేసునికే చెల్లును. మన ప్రభువు గెలిచినాడు సమాధిన్, ఘన విభుడు మృతిని గెలిచి లేచెన్. నా రాజు త్రొక్కెను సాతానున్, నాదుడైసు నిత్య జీవమునొసగెన్. మరణమాని ముల్లెక్కడా, సమాధి నీదు జయమెక్కడా. తనదు మృతితో మా ప్రభువు విరిచే మరణపు ముల్లును జయుడై. మరణమాని ముల్లెక్కడా, సమాధి నీదు జయమెక్కడా. తనదు మృతితో మా ప్రభువు విరిచే మరణపు ముల్లును జయుడై. పాతాళ శక్తులను ఓడించి పొందే పాతాళ తాళపు చెరివి. చెరను చెరగా పట్టుకొని పునరుత్థానుడలేచెనుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు నిత్యము యేసునికే చెల్లును. మన ప్రభువు గెలిచినాడు సమాధిన్, ఘన విభుడు మృతిని గెలిచి లేచెన్. నా రాజు త్రొక్కెను సాతానున్, నాదుడైసు నిత్య జీవమునొసగెన్. ముందుగా మీ అందరికీ పునరుత్థాన దినోత్సవ శుభాకాంక్షలు. ఆమేన్. హ్యాపీ రెజరెక్షన్ డే. యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి రెజరెక్షన్ డే, యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. మరి పౌలు భక్తుడు ఈ సువార్తను గురించి బైబిల్ గ్రంథం అంతటిని కూడా 3 ముక్కల్లో చెప్పాడు. మీరు చూసినట్లయితే 1 కొరింథీ 15వ అధ్యాయం మరి 1 నుంచి 4 వచనాల వరకు ఏమని రాయబడింది? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తని మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆమేన్. హల్లెలూయా. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మీరు చూసినట్లయితే పౌలు భక్తుడు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. మొత్తం బైబిల్ అంతటిని 3 మాటల్లో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. 3 మాటల్లో చెప్పాడు బైబిల్ అంతటిని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటాన్ని, మరి ఆయన జన్మించడాన్ని మనం ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటాం. అవునా? దాన్నే క్రిస్మస్గా జరుపుకుంటాం. మంచిది. అయితే ఈ రెజరెక్షన్ లేకపోతే క్రిస్మస్కి విలువ లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. రెజరెక్షన్, పునరుత్థానం అనేది లేకపోతే క్రిస్మస్కి విలువే లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించకపోతే, సమాధిని జయించకపోతే మన విశ్వాసము వ్యర్థమే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గ్రహించేవాడవుగా ఉండాలి. ఆయన పునరుత్థాన శక్తిని పొందుకునేవాడవుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏ రీతిగా నువ్వు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన శక్తిని పొందుకుంటావు? ఏ రీతిగా నీవు యేసుక్రీస్తు పునరుత్థాన బలములో సమానుభావం గలవాడిగా ఎట్లా ఉంటావు అంటే, అక్కడే రాయబడింది 10వ వచనంలో, ఆ సమానుభావం గలవాడినై ఏ విధము ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగును. ఫస్ట్ థింగ్ యూ షుడ్ నో గాడ్. ఆమేన్. హల్లెలూయా.
ముందుగా నీవు యేసయ్యను గురించి తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటావు యేసయ్యను గురించి? ఎట్లా తెలుసు మీకు యేసయ్య? ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఎట్లా తెలుసు మీకు యేసయ్య? ఎట్లా తెలుసు? ఎలా తెలుసు? మీరు యేసుక్రీస్తు ప్రభుని ఎలా తెలుసుకున్నారు? ఎట్లా పరిచయం అయ్యారు యేసుక్రీస్తు ప్రభు మీకు? వాక్యం చదవటం ద్వారా, లేఖనాలు చదవటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మీకు పరిచయం అయ్యాడు. అయితే ఆ లేఖనాలు మరి మనస్సు పెట్టి చదవకపోతే, ఆ లేఖనాలు సారాంశం నీ ముందర రాకపోతే, ఎవరు లేఖనాలు? ఎవరు? ఆది యందు ఆ వాక్యము, ఆ వాక్యమే ఆయనే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య. సో ఆ యేసయ్యను నువ్వు అనుభవించకపోతే, అనుభవ రూపకంగా నువ్వు తెలుసుకోకపోతే, నువ్వెంత వాక్యం చదివిన ఉపయోగం లేదు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను నువ్వు చూడాలి, ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన్ని చూడాలి, నువ్వు ఆయన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏంటి నిత్య జీవం అంటే చూడండి, యోహాను సువార్త 17:3 ఏమని రాయబడింది చదవండి. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే నిత్య జీవం? వాట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్? యేసయ్యను తెలుసుకోవటమే నిత్య జీవం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను పర్సనల్గా తెలుసుకోవటమే నిత్య జీవం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను వ్యక్తిగతంగా తెలుసుకోవటమే, లేఖనాల ద్వారా కాదు, నీకు నువ్వుగా యేసయ్యను తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అవునండి, నేను యేసయ్యను చూశాను. ఆమేన్, హల్లెలూయా. అవునండి, నేను యేసయ్య శక్తిని అనుభవించాను నా జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. అవునండి, నేను యేసయ్య పునరుత్థాన బలాన్ని నేను పొందుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు తెలుసుకోవాలి. లేఖనాలు చదివితే సరిపోదు, నీవు యేసుక్రీస్తు ప్రభువుని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే యేసయ్య పునరుత్థాన శక్తి నీలో పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆ పునరుత్థాన శక్తి ఎంత బలమైందంటే మరణాన్ని కూడా జయించింది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మరణాన్ని జయించాడు. నీవు యేసయ్యను అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నువ్వు దేన్నైనా జయిస్తావు. ఆమేన్, హల్లెలూయా. వ్యాధిని జయిస్తావు, సమస్యలను జయిస్తావు, కష్టాలను జయిస్తావు, ఇబ్బందులను జయిస్తావు, శ్రమలను జయిస్తావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నువ్వు తెలుసుకోవాలి, ఆయన్ని చూడాలి. పౌలు గారు చూశాడా? అపోస్తలుల కార్యం 22:17 ఏమన్నా బిడ్డ చదవండి. ఏమంటున్నాడు పౌలు గారు? చూడండి. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని చూచి తిని. ఏమంటున్నాడు? పరవశుడినై ప్రభువుని. ఈరోజు మళ్ళీ ఎంతమంది చూసాం ప్రభువుని? ఎంతమంది చూసాం ప్రభువుని? ఎంతమంది అనుభవపూర్వకంగా యేసయ్యను తెలుసుకున్నాం, యేసయ్యను చూడగలిగాం. ఆమేన్, హల్లెలూయా. ఇట్ రియలీ మ్యాటర్స్. ఆమేన్, హల్లెలూయా. ఇట్ రియలీ మ్యాటర్స్. నువ్వు లేఖనాలు, అవునండి వాక్యం చదివాను, యేసు చాలా గొప్పడండి, ఆయన శత్రువుని సైతం ప్రేమించమన్నాడండి. ఆయన శత్రువుని సైతం ప్రేమించమన్నాడు, మంచిదేనమ్మా. మరి నీలో పునరుత్థాన బలం పనిచేయాలంటే నువ్వు కూడా శత్రువుని ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఎప్పుడు ప్రేమించగలవంటే యేసయ్య ప్రేమను నువ్వు రుచి చూచినప్పుడు మాత్రమే, యేసయ్యను నువ్వు పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే, యేసయ్యను అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ గాడ్. ఈరోజు నువ్వు యేసయ్యని అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు లేదో పరీక్షించుకో, పరిశీలించుకో. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మా పాస్టర్ గారు చెప్పారు, మీ దైవజనుడు పాస్టర్ గారు ఇంకోళ్ళు చెప్పటం కాదు, నీకు నువ్వుగా తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువుని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నీకు నువ్వుగా తెలుసుకోకపోతే నీవు కూడా సౌలు అనబడిన పౌలు వలె యేసుక్రీస్తు ప్రభువుని శిష్యుల్ని హింసించేవాడుగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? ఒక తాకీదు తీసుకున్నాడంట, దమస్కు మార్గమున ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఎవరు దర్శించారు పౌలు గారిని? చూడండి, అపోస్తలుల కార్యం 9:4-5 ఏమని రాబడింది చదవండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడివని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరు దర్శించారంటండి? డైరెక్ట్ యేసయ్య దర్శించాడు. ఏమన్నాడు? సౌలా సౌలా, నీవెందుకు నన్ను? ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీవు పునరుత్థాన బలాన్ని పొందుకోవటం అంటే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో యూ కెన్ సీ ద చేంజ్ ఇన్ యూ. ఆమేన్, హల్లెలూయా. నీలో మార్పు కనబడుతుంది, నీలో మార్పు కనబడిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు సౌలు అనబడిన పౌలును దర్శించిన వెంటనే అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుని శిష్యుల్ని చంపటం ప్రాణాధారంగా ఎంచుకున్న వ్యక్తి కాస్త ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 చూస్తే ఏమంటున్నాడు చూడండి పౌలు భక్తుడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? టు లివ్ ఇస్ క్రైస్ట్, డెత్ ఇస్ గెయిన్. ఆమేన్, హల్లెలూయా. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు లాభం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య శిష్యుల్ని చంపటం ప్రాణాధారంగా ఎంచుకున్న వ్యక్తి ఎట్లా మారిపోయాడు చూడండి. ఎలా మారిపోయాడు? యేసయ్య కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మార్పు వచ్చింది. ఎందుకు ఈ మార్పు వచ్చింది తెలుసా? యేసయ్యను చూశాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను పునరుత్థానుడిగా చూశాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది చూశారంటే యేసుక్రీస్తు ప్రభుని 1 కొరింథీ 15:5-8 వచనాల వరకు చూడండి. ఏమని రాయబడింది? ఎంతమంది చూశారంట? ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. కడపట అకాలమందు పుట్టినట్టున్న ఎవరికి కనబడ్డాడంట? ఆయనకు కూడా కనబడ్డాడంటే. ఆమేన్, హల్లెలూయా. సుమారు 512 మంది కంటే ఎక్కువ మందికి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై కనబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అనేక మంది అప్పుడు ఆ కాలంలో మరి ఏం చేశారే, ఎవరో యేసుక్రీస్తు ప్రభు మరి శరీరాన్ని ఎత్తుకెళ్ళారు అని ప్రచారం చేయాలి, గ్లోబల్స్ ప్రచారం చేయాలి, ఫేక్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రచారాలు ఏవి కూడా పనిచేయలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు పని చేయలేదంటే యేసయ్య పునరుత్థానుడై అందరికి కనబడ్డాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పునరుత్థానుడై అప్పుడు కనబడటం కాదు, ఇప్పుడు కూడా మనకు కనబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా అనేక మందిని దర్శిస్తున్నాడు కాబట్టి ఎంతమంది మారుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందితో సంఘం ప్రారంభమైంది? ఎంతమందితో ప్రారంభమైంది? 12 మందితో ప్రారంభమైంది. అందులో ఒక వ్యక్తి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుని అప్పచెప్పాడు. 11 మంది. ఆ తర్వాత చీట్లేసి ఇంకో వ్యక్తిని మత్తయిని ఎంచుకున్నారు. ఆ తర్వాత 120 మంది మరి ప్రారంభించారు. మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు ప్రపంచం నిండా అత్యధికంగా ఉంది ఎవరు? 120 మందితో ప్రారంభమైన ఈ పరిచర్య ఇంతలా విస్తరించిందంటే యేసుక్రీస్తు ప్రభు సజీవుడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు కాబట్టి ఇంతలా ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రచురితమవుతుంది. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్ముతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కనబడ్డాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆయన కనబడ్డాడు కాబట్టి, ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి 120 మందితో ప్రారంభించండి. ఈ లోకంలో కూడా చాలామంది చెప్పారు, నేను దేవుడినండి, నేను 9 రోజులు లేగుస్తాను. మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి ఒక ఆయన చెప్పాడు, నేను దేవుడిని 9 రోజులు లేగుస్తాయి. 9 కాదు, 19 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా ఎవరు లేగోలే. ఆమేన్, హల్లెలూయా. మరణాన్ని జయించింది ఒక్కరే, ఎవరు? యేసయ్య మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇప్పటికీ ప్రపంచము నిండా కూడా క్రైస్తవ్యం విస్తరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సజీవుడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారికి కనపడ్డాడు, అందుకే అతను బ్రతుకు మార్చివేయబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అరెస్ట్ అయిపోయిన తర్వాత శిష్యులందరూ ఎక్కడున్నారంటే చూడండి, మత్తయి సువార్త 20:50 వచ్చింది. ఏమని రాయబడింది? అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తలో దిక్కు రన్నింగ్. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఫిజికల్గా ప్రజెంట్ లేడు కాబట్టి వాళ్ళ మధ్యలో. అమ్మో, ఇప్పుడు నేను యేసయ్య శిష్యుడిని అని చెప్తే నన్ను చంపేస్తారేమో కదా. పేతురు గారు ఏం చేస్తున్నాడు? చిన్నదండి, ఆ నజరేయుడితో ఉంది నువ్వే కంటే ప్రామిస్ పెట్టి నాకెవరో తెలియదేసి అంటున్నాడు. ఏమైనా హల్లెలూయా. భయపడిపోయాడు, వణికిపోయాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత కనపడ్డాడో, ఎప్పుడైతే పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని పొందుకున్నాడో ధైర్యంగా బోధిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2:23-24 వచనాలు ఏమంటున్నాడు చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము గనుక. ఆమేన్. ఒకసారి గడి దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము ఆయన బంధించుట అసాధ్యము, ఆ మరణం ఆయన బంధించుట సాధ్యము. ఆమేన్, హల్లెలూయా. ఎంత ధైర్యంగా బోధిస్తున్నాడు చూడండి. వణికిపోయినా, భయపడిపోయినా పేతురు గారు ధైర్యంగా బోధిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే యేసయ్య సజీవుడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యని పునరుత్థానుడిగా చూశాడు కాబట్టి అంత ధైర్యంగా బోధిస్తున్నాడు. అతనిలో మార్పు కనబడుతుంది.
సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. పేతురు గారు ధైర్యంగా బోధిస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకుంటే నువ్వు కూడా ధైర్యంగా బోధిస్తావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన్ని తెలుసుకోవటం మొట్టమొదటి పని. రెండవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ధర్మశాస్త్రం వల్ల నీతి కాదు, యేసుక్రీస్తు ప్రభు యందలి విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నీతిమంతునిగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 13:39 ఏమన్నా బిడ్డ చూడండి. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ఎవరి వలన నీతిమంతులు తీర్చబడతాం? యేసుక్రీస్తు ప్రభు వలన. ఆమేన్, హల్లెలూయా. నీవు యేసయ్య యొక్క పునరుత్థానమందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నీతిమంతునిగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4:20 ఏమన్నా బిడ్డ చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు లేపబడ్డాడంట యేసుక్రీస్తు ప్రభు? మనము నీతిమంతులుగా తీర్చబడటానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు కూడా నీతిమంతులం కాదు. బైబిల్ ఏం తెలియపరుస్తుంది? నీతిమంతుడు ఒక్కడును, ఏ భేదం లేదు. మనం అందరం పాపం చేసి ఆయన అనుగ్రహించు మహిమను మనము నీతిమంతులుగా మార్చబడటానికి యేసుక్రీస్తు ప్రభు లేపబడ్డాడు. మనం నీతిమంతులుగా మార్చబడాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మీద విశ్వాసం ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మరణాన్ని జయించాడని నువ్వు విశ్వసించాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు నీతిమంతునిగా మార్చబడతావు. అట్లే రోమా 8:11 చదవండి. ఏమన్నా పెడుతుంది? మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మృతుల్లో నుండి యేసయ్యను లేపిన దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎవరు లేపుతాడు? మనల్ని కూడా లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా మరణాన్ని జయించవచ్చు. ఆమేన్, హల్లెలూయా. అవునా? యేసయ్య ఏమని చెప్పాడు? యోహాను సువార్త 11:20-25 చూస్తే పునరుత్థానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా కానీ బ్రతుకుతారు. ఆమేన్, హల్లెలూయా. మరణాన్ని జయించాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఇందా చదివారు 1 కొరింథీ 15:54 మరణమా నీ ముల్లెక్కడ, సమాధిని విజయం ఎక్కడ? ఆమేన్, హల్లెలూయా. మనిషి ఎవరైనా చచ్చిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు? క్రైస్తవ ఆచారం ప్రకారం ఏం చేస్తారు? సమాధి కదా. అనేక సమాధులు ఉన్నాయి. అయితే ఒక ప్రత్యేకమైన సమాధి కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అదేంటో తెలుసా? దేని సమాధి తెలుసా? మరణం యొక్క సమాధి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి సమాధి మీద కామన్గా ఉండేది ఏంటో తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్. మరణానికి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు జరిగింది తెలుసా? ఆదాము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మరణం ప్రారంభమైంది. ఆమేన్, హల్లెలూయా. మరణానికి డేట్ ఆఫ్ డెత్ ఎప్పుడు జరిగింది తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సజీవుడైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించినప్పుడు ఆ సమాధికి డేట్ ఆఫ్ డెత్ కూడా రాసేసాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసయ్య యందు విశ్వాసం ఉంచుతావో నీ డేట్ ఆఫ్ డెత్కి డెత్ కూడా రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా లేపబడతావు. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా యేసయ్యతో పాటు ఆ పరలోకంలో ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. సమస్తం మీద యేసుక్రీస్తు ప్రభుకి అధికారం ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఆయన సమస్తాన్ని లోపరుస్తాడు. చూడండి 1 కొరింథీ 15:26-27 చదవండి. ఏమని రాబడింది? కడపట నశింపజేయబడు శత్రు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడంట? దేవుడు సమస్తమును ఎవరి పాదముల కింద? సో మరణం కూడా యేసయ్యకి లోబడిందా? ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు ఆయనకి మాత్రమే మరణం పైన విజయం ఉంది కాబట్టి ఆ విజయాన్ని మనం కూడా పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ద పవర్ ఆఫ్ రెజరెక్షన్ షల్ లీడ్ us టు విక్టరీ ఓవర్ డెత్. ఆమేన్, హల్లెలూయా. ఇట్ విల్ లీడ్ us టు విక్టరీ ఓవర్ డెత్. మరణం పైన మనము విజయం పొందుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే పుట్టిన ప్రతోడు ఒకరోజు బుద్ధుడు వెళ్తున్నాడంట. బుద్ధుడు వెళ్తుంటే ఒక స్త్రీ వచ్చిందంట. అయ్యా నా బిడ్డను కొద్దిగా బ్రతికించయ్యా, చనిపోయాడు, లేపు అంటే ఆయన చెప్పాడంట, అమ్మా ఎవరింట్లో అయితే మరణం లేదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఈ నావాలు తీసుకురా, నేను లేపుతాన్నాడంట. ప్రతి ఇంటికి వెళ్ళినాయా, మా బాబాయ్ చచ్చిపోయాడు, మా మామయ్య చచ్చిపోయాడు, మా ఆయన చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు,
ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమె వచ్చాయి అందరి ఇళ్ళలో మరణం ఉందంటే అప్పుడు చెప్పాడు పుట్టినవాడు గిట్టక మాండాను. ఆమె హల్లెలూయా. పుట్టినవాడు గిట్టడు యేసయ్యందు విశ్వాసం ఉంచితే. ఆమేన్ హల్లెలూయా. యేసయ్యందు విశ్వాసం ఉంచితే నీవు మరణాన్ని ఈ లోకంలో శారీరకంగా చూసినా నువ్వు టక్మని లేపబడతావు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పునరుత్థానం అవుతావు, నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆమేన్. నమ్మిన ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ముందుగా యేసయ్య పునరుత్థాన బలాన్ని పొందుకోవటం అంటే ఆయన్ని గుర్తెరిగిన వారంగా ఉండాలి, ఆయన్ని తెలుసుకునే వారంగా ఉండాలి, ఆయన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. రెండోదిగా ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్ హల్లెలూయా. యూ షుడ్ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, యూ షుడ్ బిలీవ్ ఇన్ క్రైస్ట్. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో నీవు కూడా మరణాన్ని చూడవు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, నీవు నాయన సజీవుడు నాయన ప్రభా. యేసయ్యా, మరణాన్ని జయించిన దేవుడు నాయన, మరణాన్ని నిరర్ధకం చేసిన దేవుడు నాయన. ఓ మరణమా నీ ముల్లెక్కడా, సమాధి నీ విజయం ఎక్కడా అన్నారు కదా నాయన ప్రభా తండ్రి. యేసయ్యా నాయన, నీవు మరణాన్ని జయించడమే కాదు, ఎవరైతే నీ పునరుత్థానమందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా మరణాన్ని జయిస్తారు కదా నాయన ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ మరణాన్ని జయించును గాక నాయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పరలోక భాగ్యాన్ని పొందుకొందురు గాక నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నిత్య జీవాన్ని పొందుకొందురు గాక నాయన ప్రభా తండ్రి. మీరే అటు కృపద ఇచ్చేయండి, వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించండి, కొమ్మల వలవండి కృపద ఇచ్చేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించమని యేసు నామమున పెట్ట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, సుందర వస్త్రములను ధరించుకొనమని ఎవరికి చెప్తున్నారు? ప్రశ్న మరొకసారి, సుందర వస్త్రములను ధరించుకొనమని ఎవరికి చెప్తున్నారు? రెండవ ప్రశ్న, నా సేవకుడు బ్లాంక్ ప్రవర్తించును. ప్రశ్న మరొకసారి, నా సేవకుడు బ్లాంక్ ప్రవర్తించును. మూడవ ప్రశ్న, అతనిని చూచి రాజులు ఏమి చేసెదరు? ప్రశ్న మరొకసారి, అతనిని చూచి రాజులు ఏమి చేసెదరు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్ పై ఉన్న నంబరుకు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు పర్వతములలో యెషయా 49:13. రెండో ప్రశ్నకు జవాబు దోషములను బట్టి యెషయా 51. మూడో ప్రశ్నకు జవాబు నదులు యెషయా 52. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత దీవెనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామమున పేరట మనవి చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.